నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకు వస్తుంది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. నేటి ప్రధాన వార్తల్లోకి వెళ్తే పల్లెల్లే దేశానికి పట్టుకొమ్మలు. ఆ పల్లెలు ప్రగతి పథంలో నడవాలంటే నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల కృషి ఎంతో అవసరం. ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు బేలా మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్. గ్రామాల అభివృద్ధిపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వేదికగా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు అధికారుల సమక్షంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల ప్రత్యేక అధికారి మనోహర్ నూతన పాలక వర్గానికి దిశానిర్దేశం చేశారు. ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా అంటే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం పదవులు చేపట్టడమే కాకుండా ప్రజల మన్ననలు పొందేలా పాలన సాగించాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో మనోహర్ ప్రసంగిస్తూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాల అమలులో రాజకీయాలకు లేదా వ్యక్తిగత విభేదాలకు తావు ఉండకూడదు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడడం ప్రజాప్రతినిధుల బాధ్యత. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకే తాటిపై నడిచినప్పుడే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. గ్రామాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనుల మంజూరుకు మండల యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ ప్రగతి అంటే కేవలం సిమెంట్ రోడ్లు వేయడం మాత్రమే కాదు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, ప్రతి ఇంటా సంక్షేమ కాంతి నింపడమే నిజమైన విజయం. మనోహర్ మండల ప్రత్యేక అధికారి ఏది ఏమైనా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు తమ పదవి కాలంలో గ్రామాలను ఏ మేరకు అభివృద్ధి చేస్తారో చూడాలి. అధికారుల ప్రోత్సాహం, ప్రజల భాగస్వామ్యం తోడైతే బేలా మండలం జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో సందేహమే లేదు. మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.